ఒక 10-15 సంవత్సరాల కాస్త వెనక్కి వెళ్తే ఇంగ్లీష్ చదువుకోవాలి అనే కుతూహలం చాలా ఎక్కువ ఉండేది. కానీ ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళ సంఖ్య తక్కువే. కానీ ఇంగ్లీష్ నేర్చుకోవడం చాలా గొప్ప విషయం అనే ఆలోచన మాత్రం అందరికీ ఉండేది. ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే గ్రామర్ రావాలి, అంతకన్నా మించి మనకు డిక్షనరీ మీనింగ్స్ తెలిసుండాలి అనుకునేవాళ్ళు. అందుకని ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనే ఉత్సాహం ఉన్న వాళ్ళందరూ ఒక ఇంగ్లీష్ డిక్షనరీ మాత్రం ఖచ్చితంగా కొనుక్కొని ఇంట్లో పెట్టుకునేవాళ్ళు. ఇది అప్పటి జనాలకు ఉండేటువంటి ఒక ఆలోచన. కానీ డిక్షనరీ ఉన్నంత మాత్రాన భాష వస్తుందా అంటే రాదు. కానీ ఏ పదాలకు అర్థమేమిటి అనే విషయం నేర్చుకునేటప్పుడు డిక్షనరీ ఖచ్చితంగా అవసరమే, ఏ భాషకైనా అవసరమే. అలాగే సంస్కృత భాషకు సంబంధించిన పదాల గురించి తెలుసుకోవాలి అనంటే సంస్కృత డిక్షనరీ కూడా అవసరమే కదా. కాబట్టి చాలామంది పెద్ద పెద్ద సంస్కృత డిక్షనరీలు కొనుక్కొని పెట్టుకుంటారు. అవి నిజం చెప్పాలంటే ఎక్కువ ఏమీ ఉపయోగపడవు. ఎందుకంటే వాటిలో ఉండే విధానము, పదాలు ఇవన్నీ చాలా విస్తారంగా ఉంటాయి. నేను మీకు ఒక చిన్న ఇంగ్లీష్ సంస్కృతానికి సంబంధించిన ఒక చిన్న కోశం అంటే ఒక చిన్న డిక్షనరీని పరిచయం చేయాలి అనుకుంటున్నాను. ఈ పుస్తకం చూడండి. ఈ పుస్తకం ఒక చిన్న డిక్షనరీ, చాలా చిన్న పుస్తకం. దీంట్లో గొప్పతనం ఏంటంటే ఏ పదాలనైతే మనం రోజు వాడుతూ ఉంటామో ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ వాటికి సంబంధించిన సంస్కృత పదాలు దీంట్లో సులభంగా మీకు దొరుకుతాయి. కాబట్టి ఇంగ్లీష్ వచ్చి సంస్కృతం మాట్లాడాలి అనుకునేవాళ్ళు, రోజువారీ పదాలు మాకు అందుబాటులో ఉండాలి, పెద్ద పెద్ద పుస్తకాలు వెతుక్కోలేము అనుకున్న వాళ్ళకి ఈ పుస్తకం ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి ఆంగ్ల సంస్కృత కోశః ఈ పుస్తకాన్ని వెబ్సైట్ ద్వారా మీరు ఆర్డర్ పెట్టి తెప్పించుకునే అవకాశం ఉంది. ఆ ప్రయత్నం చేయండి. చిన్న ప్రయత్నం కూడా పెద్ద లాభదాయకం కావచ్చు. భరత భువి పరిలసిత కావ్య మనోజ్ఞ భాషా